బాహుబలి తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒకే ఒక్క సినిమాతో ఆకలి తీర్చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అదే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. డైలాగులు తక్కువ, యాక్షన్ ఎక్కువ, కటౌట్ కేవలం నిలబడితే చాలు బాక్సాఫీస్ బద్దలైపోతుందని ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు. సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ కాన్సార్ మేనియా తగ్గలేదు. మరి అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాకు సీక్వెల్ ఉందా లేక ఆగిపోయిందా? గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు తాజాగా ఒక పోస్టర్తో ఫుల్ స్టాప్ పడింది. సలార్ సినిమా చివర్లో శౌర్యాంగ పర్వం అంటూ పార్ట్ 2 కోసం భారీ హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దీంతో పార్ట్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. కానీ సీన్ కట్ చేస్తే ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. అటు ప్రశాంత్ నీల్ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేయడంతో సలార్ 2 అటకెక్కినట్టేనని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు, సినిమా ఆగిపోయిందనే రూమర్లో ప్రభాస్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అందరూ ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో హోంబాలే ఫిలిమ్స్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. తాజాగా హీరోయిన్ శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. కేవలం విష్ చేయడమే కాదు, అందులో ఆద్య క్యారెక్టర్ను మెన్షన్ చేస్తూ సలార్ 2 త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని హింట్ ఇచ్చేశారు. దీంతో ఇన్నాళ్లు వచ్చిన పుకార్లన్నీ పటాపంచలైపోయాయి. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబో మళ్లీ కాన్సార్ గడ్డపై అడుగు పెట్టబోతున్నారని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. నిజానికి రీసెంట్ గా వచ్చిన రాజాసాబ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఒక పక్క డిజాస్టర్ టాక్, మరో పక్క సినిమాల ఆలస్యం ఫ్యాన్స్ ను కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. ఇలాంటి సమయంలో సలార్ 2 వార్త రావడం అంటే ఎడారిలో నీళ్లు దొరికినట్టే. దేవ వరదాల మధ్య అసలైన యుద్ధం పార్ట్ 2లోనే ఉండబోతోంది. పార్ట్ 1 కేవలం శాంపిల్ మాత్రమేనని, పార్ట్ 2లో యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే సలార్ 2 షూటింగ్ షెడ్యూల్స్ గురించి మరిన్ని వివరాలు రానున్నాయి. మరి కాన్సార్ సింహాసనం కోసం దేవా చేసే పోరాటం ఎలా ఉండబోతోంది? ప్రశాంత్ నీల్ ఈసారి ఎలాంటి విజువల్ వండర్ను మనకు చూపించబోతున్నారు అనేది చూడాలి.